తమ్ముడు చెల్లి, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో మొట్టమొదటి తొల్లిటి గడియ యాజకుడికి నువ్వు ఇవ్వాలి. ఎవరా యాజకుడు? మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా. లేవటంతో తొల్లిటి గడియ ఏ మనుషునితో మాట్లాడక మునిపే మొట్టమొదటి మాట నీ దేవునితో మాట్లాడు. లేవటంతో నీ కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదవని. నువ్వు చదవాల్సిన మొదటి మాట, నీ కళ్ళు చూడాల్సిన మొట్టమొదటి పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. నీ పెదవుల నుంచి లేవటంతో మొట్టమొదట మాట్లాడాల్సింది దేవునితో మాట్లాడు. అలా నువ్వు చేయి, నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. అన్నయ్య, ప్రొద్దున్నే లేవను కానీ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటాను అన్నయ్య. మంచిది, చేసుకో, తప్పేమీ కాదు. పిల్లలంతా నీ వంట వార్పు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత 9ంటికి నువ్వు ప్రార్థన చేస్తే, చేయొద్దని కాదు, 12ంటికి ప్రార్థన చేస్తే మొదటి ముద్ద యాజకుడికి ఇచ్చినట్ల, ఏ 5వ ముద్దో 7వ ముద్దో యాజకుడికి ఇచ్చినట్లు ఈ ప్రధాన యాజకుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? మొదటి ముద్ద అంటే తొల్లిటి గడియ దేవునికి ఇవ్వాలి. సామెతల గ్రంథంలో ఒక విచిత్రమైన మాట రాసింది. చాలామంది క్రైస్తవ పండితులు ఆ మాటను సరిగ్గా అర్థం చేసుకోలేక రకరకాలుగా వక్రీకరిస్తూ కొంతమంది దాన్ని గురించి మాట్లాడారు, మరి కొంతమంది దాని గురించి చక్కగా వివరణిస్తూ మాట్లాడారు. 27వ అధ్యాయం సామెతల గ్రంథం చూడండి. ఆ మాట 27వ అధ్యాయం 14వ వచనం. వేకువని లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ఎంత విచిత్రమైన మాటో చూడండి. వేకువనే లేచి తన స్నేహితుని గొప్ప శబ్దముతో దీవించు వాని దీవెన వానికి శాపమగును. నేనంట, వేకువని లేచి గొప్ప శబ్దంతో నీ కంఠధ్వని మొట్టమొదటి ఎవరికి వినిపించాలి? దేవునికి కదా. ఈ వ్యక్తి దేవునికి వినిపించకుండా వేకువనే లేచి గొప్ప శబ్దంతో స్నేహితునితో ఫోన్లో మాట్లాడుతున్నాడట. మాట్లాడదామని ఫోన్ చేశాడు. ఆడ స్నేహితుడు అక్కడ గాఢ నిద్రలో ఉండి ఉంటాడు. మనోడు ఫోన్ చేసి ఫోన్లో అంటాడు, గాడ్ బ్లెస్ యూ అంటాడు. ఆ నిద్రమత్తులో ఉండి ఏమంటాడు తెలుసా? ఛాన్స్ లేనివాడ, పెట్టే ఫోన్. గాఢ నిద్రలో పెట్టి నిద్రపోయేవాడిని ఫోన్ చేసి లేపి గాడ్ బ్లెస్, పెట్టే ఫోను. గొప్ప శబ్దముతో దీవించు వాని దీవెన వానికి శాపం అయిపోద్దంట. అంటే ప్రొద్దున్నే లేవటంతో వాడి తిట్లతోనే దినచర్య ప్రారంభించాలి కదా. గొప్ప శబ్దంతో వేకువనే లేచి నీ కంఠధ్వని ఎవరికి వినిపించాలి? నీవు ఆరాధించే దేవునికి వినిపించాలి. అది చేస్తే నీకు ఒక్కడికే కాదు, కుటుంబానికి ఆశీర్వాదం కలిగిందట. అద్భుతం. ఈ మొదటి ముద్ద దేవునికి ఇస్తే ఏం జరిగిద్దో ఆశీర్వాదం కలిగిద్ది అన్నాం కదా. ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయో చెప్తా. నంబర్ 1, రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు కింద రాయండి, మీకు కొంచెం పని పెట్టాలని రెఫరెన్స్ చెప్పట్లా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే అంటాడు. ఎంత లోతైన మాటో తెలుసా? ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే అంటాడు. నేనంట 24 గంటల కాల వ్యవధి ఒక ముద్ద అనుకోండి. ఈ ముద్దలో మొదటి పిడికెడు, అదే 4ంటికి లేస్తావే, 5ంటికి లేస్తావే, నువ్వు లేచిన మరుక్షణమే మొదటి పిడికెడు
నువ్వు పరిశుద్ధంగా గడిపితే, అంటే ఉదయం లేవటంతో ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి వాక్యం చదువుకొని తొల్లిటి అర్ధగంట గంట నువ్వు దేవునితో గడిపితే, ఆ తొల్లిటి గడియ పరిశుద్ధంగా ఉంది కదా, ఆ తొల్లిటి గడియ పరిశుద్ధంగా ఉంటే మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధం అయిపోద్ది. ఆ తర్వాత 24 గంటల కాల వ్యవధి పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. మీకు తెలుసా ఈ సంగతి? ఉదయం లేవటంతో మనం దేని దగ్గర గడిపాము, దేవుని సన్నిధిలో గడిపితే ఆ దేవుని సన్నిధి ప్రభావం ఆ దినమంతా తెలియకుండా ఆ ప్రసన్నత మనలను వెంటాడుతుంది.